హాయ్ అండి, నేను మీ హేమని. ఈరోజు వీడియోలో దొండకాయ శనగపప్పు కర్రీ అయితే చేస్తున్నానండి. ఈ దొండకాయ శనగపప్పు కర్రీ మా ఇంట్లో ఎవరికి ఇష్టం ఉండదు. దొండకాయ అంటే అస్సలు నచ్చదు. మా వారికి కానీ మా పిల్లలకు కానీ వాళ్ళు అస్సలు తినరు. వాళ్ళు తినరని చెప్పేసి అసలు ఈ దొండకాయ అయితే కొండమే మానేశాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి ప్రజెంట్ కూరగాయలు ఏమీ లేవు కనుక దొండకాయలు అయితే తీసుకున్నాను. ఇంకా ఉత్తి దొండకాయ ఏమేమి వండుతామని చెప్పి దీనికి శనగపప్పు కాంబినేషన్గా అయితే వండాను. వీడియోలో చూపినట్టు దొండకాయకి ముందు పోపు వేసి దొండకాయ ముక్కలను వేసి బాగా ఫ్రై అయ్యాక శనగపప్పు టమాటా పేస్ట్ వేసి ఉప్పు పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇంకా కారం వేసి తగినన్ని నీళ్ళు పోసి బాగా ఉడకనివ్వాలండి. ఇంకా ఇదైతే బాగా ఉడికి కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంది. లాస్ట్లో గరం మసాలా కూడా వేసుకోవాలండి. ఇంకా ఇలా చేసినా కూడా మా పిల్లలు శనగపప్పునే ఏరుకొని తినేసారు, దొండకాయ ముక్కలను అయితే వదిలేశారు. మీ పిల్లలు కూడా ఇలానే ఉంటారా? కామెంట్ చేసి చెప్పండి.